హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఒక మంచి వీడియో ఇది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి ఈ వీడియో చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మనకి యాక్చువల్గా ఆగస్టు 3 నుంచి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇది డేట్ అనౌన్స్ అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ టార్గెట్ ఎంత ఉండాలా మార్క్స్. ఎవరు సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే వీడియో చూడండి. చిన్న క్లారిటీ ఇస్తాను. ఊకే సగం ప్రిపరేషన్ చేసి నాకు వచ్చేస్తలే అనుకునే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ఉండే ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చివరి వరకు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియో. మీ మార్క్స్ ఎంత టార్గెట్ ఉండాలా ఈసారి ఎగ్జామినేషన్కి, ఎంతమంది ఫిలప్ చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు, ఇదంతా ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంది అనే పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు బాగా. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి ఎస్టర్డే నైటే వచ్చింది ఆర్ఆర్బి అప్లికేషన్ స్టేటస్. మీరు సక్సెస్ఫుల్ అయిందా అన్సక్సెస్ఫుల్ అయిందా అనేది కూడా ఈరోజే రిలీజ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీ అప్లికేషన్ ఫామ్ చూసుకోవచ్చు. మీ లాగిన్ ఐడి ఉంటుంది, వెళ్ళి డౌన్ ఆటోమేటిక్గా మీరు ప్రొవిజనల్ యాక్సెప్టెడా కాదనేది మీకు తెలిసిపోతుంది. యాక్సెప్ట్ అయితే హాల్ టికెట్లు వస్తాయి, యాక్సెప్ట్ కాలేదంటే హాల్ టికెట్స్ రావు. డిస్క్వాలిఫై అయినట్లే అక్కడే, అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లే. నెక్స్ట్ ఎంతమంది ఫిలప్ చేశారు, దాదాపుగా ఇప్పుడుండే కాంపిటీషన్ ఎలా ఉందంటే మనకి టోటల్ ఫామ్ ఫిలప్ చేసింది 53 lakhs. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ 53 lakhs మెంబర్స్ ఫిలప్ చేసిన పర్సన్స్ అనమాట. దీంట్లో ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ మ్యాక్సిమం అదే ఉన్నట్టుంది. నెక్స్ట్ వన్ ఉన్నట్టుంది కదా, అదే అనమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 22,192 వేకెన్సీస్కి 53 lakhs అప్లై చేశారు ఇక్కడ, అంటే ఫామ్ ఫిలప్ చేశారనమాట. చిన్న క్లారిటీ ఇస్తాను నేను. వీళ్ళందరూ రాస్తారంటే అది ఫైనల్లో తెలుస్తుంది. ఎప్పుడు మీ ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్ అయినాక ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఏమనేది అది అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఫిలప్ చేసిన టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? 53 lakhs. ఇదంతా బాగుంది, అయిపోయింది కదా ఇక్కడికి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు 2024 ఎగ్జామినేషన్ రాశారు కదా, ఇప్పుడు కట్ ఆఫ్లు పెరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 70 నుంచి 79 కూడా వెళ్ళింది కట్ ఆఫ్లు ఆల్మోస్ట్ ఆల్. ఎవరికి? యూఆర్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఇక్కడ 68 to 75 మిడిల్లో ఉంది. ఎవరికి? ఓబీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళకి చూడండి 60 నుంచి 65 మిడిల్లో ఉంది ఎస్సీ వాళ్ళకి. నెక్స్ట్ 59 to 63 ఆ రేంజ్లో ఎస్టీ వాళ్ళకు ఉంది. ఇంకా యూఆర్ క్యాండిడేట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓబీసీ. ఇది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఓబీసీకి ఈక్వల్గా దగ్గరగా ఉంది. ఇది మీకు అన్ని బోర్డ్స్ అన్నీ నేను ఒక యావరేజ్గా చేసుకొని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ ఓన్లీ పెట్టి కట్ ఆఫ్ తీసాడు, ఇక్కడ ఇంకా అయిపోలేదు. మీరు న్యూగా రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ పీఈటీ కట్ ఆఫే ఇది, ఇంకా ఫైనల్ మెరిట్ ఉంటుంది. అంటే ఫైనల్ మెరిట్ ఎంత ఉంటుంది సార్ అంటే సింపుల్గా ఒక 5 marks to 10 marks లోపల ఎవరైతే ఎక్స్ట్రా వచ్చింటారో అంతే. ఇప్పుడు 70 వచ్చింటుంది కదా, 75 వచ్చిండాలి అతనికి, లేదా 79 అంటే 10 marks 89. అంటే దాదాపుగా ఎంత పోతుంది కట్ ఆఫ్? ఫైనల్ మీకు జాబ్ వచ్చే కట్ ఆఫ్ ఎంత పోతుంది? ఆల్మోస్ట్ ఆల్ 85 to 90 దగ్గర కూడా వెళ్తుంది. ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే సింపుల్ క్లారిటీ ఇస్తాను మీకు. నార్మలైజేషన్ మార్క్స్లో పెరుగుతాయా సార్ అంటే నార్మలైజేషన్ మార్క్స్ ఈజీ ఉండే వాళ్ళకి అసలు పెరగలేదు, టఫ్ ఉండే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 10 marks అయితే యాడ్ అయ్యాయి, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. ఇది ఒక క్లారిటీ ఇస్తున్నాను మీకు, ఎవరికి? న్యూ కమర్స్కి. మీరు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మీరు 100 marks కదా, 100 out of 100 ప్రిపేర్ అయ్యి అక్కడ మీ అటెంప్ట్స్ నీట్గా ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే 50-50 ఎగ్జామ్స్ రాసి నాకు వస్తుందిలే అంటే అది మన మూర్ఖత్వమే. సింపుల్ క్లారిటీ ఇస్తుంది. లాస్ట్ టైం మిమ్మల్ని దెబ్బతీసిన
ఏదైనా అంటే కరెంట్ అఫైర్స్ దెబ్బతీస్తారు చాలామందికి. అయినా కానీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాంపిటీషన్ ఈ రేంజ్లో పోయిందంటే, కట్ ఆఫ్ ఈ రేంజ్లో పోయిందంటే అక్కడ రైట్ చేసింటారు కాబట్టి కట్ ఆఫ్ ఈ రేంజ్లో పోతుంది మనకి. అందరు రాశారు కాబట్టి. ఇక్కడ చూడండి, క్వాంట్ రీజనింగ్ అంటే రీజనింగ్ మ్యాథమెటిక్స్ నథింగ్ బట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇక్కడ 30 మార్క్స్ వచ్చి రీజనింగ్, 25 మార్క్స్ వచ్చి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఓవరాల్ చూసుకుంటే 55. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇక్కడ బయాలజీ ఇవన్నీ వచ్చేస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ చూస్తే 20 వచ్చి కరెంట్ అఫైర్సే ఇచ్చేసారు. లాస్ట్ 1 year లోపల ఉండే కరెంట్ అఫైర్స్ ఇచ్చారు మనకి. ఈ 20 మార్క్స్ చాలా మందిని దెబ్బతీసింది. ఇది అందరూ అటెంప్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఇక్కడ ఈ రీజనింగ్ అన్ని అటెంప్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్ 1, 2 ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 55కి 53 దగ్గర మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ జనరల్ సైన్స్లో 23 or 24 ఒక క్వశ్చన్ ఆర్ 2 questions అనేవి టఫ్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే 23 వేసుకున్నా ఎంత అయింది, అక్కడ 76 వచ్చింది. ఇంకా మిమ్మల్ని డిసైడ్ చేసింది ఏది గ్రూప్ డిలో? కరెంట్ అఫైర్సే. ఎవడైతే కరెంట్ అఫైర్స్ బాగా చదివి జనరల్ సైన్స్ ఈ 2 topics పైన మిస్ చేయకోకుండా ఈ 20లో ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 అటెంప్ట్ చేసుకొని వస్తున్నా అంటే వానికే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రాయబోతున్న స్టూడెంట్స్ మీకు అందరికీ క్లారిటీ వచ్చినట్లుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేస్తూనే ఉన్నాడు. మన వీడియోస్లో పోయి చూసుకోవచ్చు. కట్ ఆఫ్లు మీరు యావరేజ్ మార్క్సే ఈసారి 55 to 60 ఉంది. యావరేజ్ మార్క్సే 55 to 60 అంటే అందరికి వచ్చిన మార్క్స్. ఇంకా మనం ఏ రేంజ్లో ఉన్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే ఆలోచించుకోండి. ఎవరు ప్రిపరేషన్ చేసిన వాళ్ళు. మిమ్మల్ని డిసైడ్ చేసేది కరెంట్ అఫైర్స్, మీ జాబ్ డిసైడ్ చేసేది కూడా ఫైనల్గా వెళ్ళాల్సిన. ఇది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపరేషన్లో ఉండమని అయితే నేను కోరుతున్నా. ఇంకొకటి, మన ఛానల్ నుంచి ఏం సార్ అంటే, నేను కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నా సార్. ఇంకా రాలేదు కదా సార్ అంటే, నేను చేస్తున్నానండి, ఇంకా వీడియోలు అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉంచా, మీకు డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మెయిన్ హైలైట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ అంటే రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, దాంట్లో అనాలిసిస్ చేసుకొని నేను నీట్గా ఏ టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ కానీ, ఇంకేముంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వైల్డ్ లైఫ్ సాంచురీస్, ఇండెక్సెస్, ఇలాంటివి ఉన్నాయి, సమ్మిట్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటివి టాపిక్స్ తీసుకొని నేను అయితే మన ఛానల్లో అయితే నేను సెండ్ చేస్తున్నాను. డైలీ వస్తాయి ఖచ్చితంగా. నేను జస్ట్ రఫ్ వీడియో చేసి ఉంచాను, వెళ్ళి చూడండి. చాలామంది కామెంట్స్ చేయండి. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళైతే సింపుల్గా సార్ కరెంట్ అఫైర్స్ చేయండి అంటే చేయండి, చెప్తాను. నేను ఖచ్చితంగా చేస్తానండి. అంటే చేయనని కాదు, చేస్తాను. 100% చేసేకే ట్రై చేస్తాను. ఓకే, ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు. మీరు మైండ్లో డిసైడ్ కాండి. 100 out of 100 ట్రై చేసేకి ఈసారి. కట్ ఆఫ్లు అయితే ఈ రేంజ్లో వెళ్ళిపోతాయి. మీరు కట్ ఆఫ్లు రీసెంట్గా కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేసి ఉంచా, వెళ్ళి చూసుకోవచ్చు. మీరు మీ మైండ్ సెట్ అయితే చేంజ్ చేసుకోండి. నాకు 40 వస్తే జాబ్ వస్తుంది, 50 వస్తే జాబ్ వస్తుంది, 60 వస్తే జాబ్ వస్తుంది, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకొని ఎగ్జామినేషన్ పోతే మీరు అటెంప్ట్స్ కూడా తగ్గిపోతాయి. అసలు ఎగ్జామ్ ఇన్ని రోజులు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి, ఇది నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషను. ఫైనల్గా నేను అడిగేది ఏమంటే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేయండి. నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా షేర్ చేయండి. ఓకేనా అండి, లైక్ చేసి. ఇంకొకటి, టెలిగ్రామ్ ఛానల్లో మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ సెండ్ చేసి ఉంచా, మీకు కావాలనుకున్న వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ.